ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఆ గ్రామ సభలు నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఈ రోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని, ఇలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒకచోట గ్రామ సభకు హాజరవుతున్నారని, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలని, ఒక్కో గ్రామానికి ఏమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకొని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలు తీర్మానించాలని పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన కనెక్టివిటీ లేని రోడ్లను గుర్తిస్తూ వాటిని ఏర్పాటు కొరకు ప్రణాళికలను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పాడి రైతులు, ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లు గుర్తించి చెరువులకు పూడికతీత మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పరుచుకున్నట్టుకు షెల్ఫ్ ఆఫ్ వర్కర్స్ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి 40 సంవత్సరాలుగా మీ అందరి కోసం చాలా కష్టపడ్డారని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అదేవిధంగా ఎమ్మెల్యే, మంత్రులు, సర్పంచులు అందరూ కూడా గ్రామ సభలకు హాజరవుతున్నారని తెలిపారు. గ్రామాలలో NREGSలో భాగంగా ఓ పక్క ఉపాధి కల్పిస్తూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ అహర్నిశలు కష్టపడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి మనమందరం సహకారం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా కావలసినవి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యమని, ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ను పెంపు చేసి లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి అందచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ప్రజలు చేయి కలిపి గ్రామ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు DSP రవికుమార్, సర్పంచ్ శారదమ్మ, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు వారికి మెండగుండాలని, వారు రాత్రి కాపాలని తిరుగుతున్నారు. ఒక హాస్టల్ ఎదురు తిరిగి అక్కడికి వెళ్తున్నారు, ఇంకెక్కడనే ఎదురు జరిగింది అక్కడికి వెళ్తున్నారు. ఒక నిమిషం తీరుబడి లేకుండా వారి ఉద్యోగం చూస్తున్నాను. నేను ఎలా కూడా చేసి నెంబర్ 1 గ్రామీణ ప్రాంతానికి కావాల్సింది రోడ్స్, నెంబర్ 2 ఎలక్ట్రిక్ మిషన్, నెంబర్ 3 తాగడానికి నీళ్లు. మా తాగినటువంటి ప్రజలకి రోడ్ అవసరం, లింక్ రోడ్స్, అలాగనే కరెంట్ అవసరం, తాగునీటి సమస్య. 3 చేయగలిగితే ప్రభుత్వం చేటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటివి కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా చేస్తారు. ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అది ఎవరు కూడా వీటిపై ప్రసక్తి లేదు. కొన్ని కోట్ల రూపాయలు పెంచి ముఖ్యమంత్రి గారు పెన్షన్స్ 3,000 నుండి 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఉందని డబుల్ చేశారు. అలాగనే కిడ్నీ ఉండే వాళ్ళకి, క్యాన్సర్ ఉండే వాళ్ళకి, పక్షపాతం వచ్చే వాళ్ళకి డబుల్ చేశారు. అది ఇస్తున్న 2 నెలల్లో బ్రహ్మాండం సక్సెస్ చేశారు. కలెక్టర్లు, అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట ఒక గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు. ఆయన అనుకున్నది ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన 1995 నుంచి 2004 తర్వాత 2014 నుంచి 19 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో, కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా అవ్వాలి. అసలు ఒక గ్రామానికి ఏమేమి కావాలి, అందులో ఉన్నటువంటి కుటుంబాలకి, ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి, ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా,
నీటి కనెక్షన్ ఉందా, అదేవిధంగా కరెంట్ ఉందా, గ్యాస్ ఉందా, ఈ 4 ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు. లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు.